Good morning students. Today I will teach you remaining part of the lesson Jal Hi Jeevan Hai. Students, all of you open your textbooks page number 62. Last నుంచి second पैरा చూడండి. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास उस अंतरिक्ष यात्री को देखकर आश्चर्यचकित हो गए कि अंतरिक्ष में अन्य ग्रहों पर भी हम पृथ्वीवासियों की ही भांति लोग हैं. ప్రొఫెసర్ దీపేష్ और ప్రొఫెసర్ వికాస్ అంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ నుండి ఒక మ్యాన్ బయటకు వచ్చారు కదండి. అతన్ని చూసి దీపేష్ और వికాస్ उस अंतरिक्ष यात्री को देखकर आश्चर्यचकित हो गए कि చాలా ఆశ్చర్యపోయారట. అంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ నుంచి లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఆ స్పేస్ క్రాఫ్ట్ నుంచి దిగిన ఆ పర్సన్ ఎలా ఉన్నారంటే అతని ఆకారం మానవాకృతిలో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది కదా. వీళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోయారట అతన్ని చూసి. अंतरिक्ष में अन्य ग्रहों पर भी हम पृथ्वीवासियों की भांति लोग हैं. అంతరిక్ష మే అంటే స్పేస్లో కూడా హమ్ పృథ్వీవాసియోంకి భాంతి అంటే మన ఎర్త్ మీద ఏ విధంగా అయితే మనుషులు జీవిస్తూ ఉన్నారో అదే విధంగా మిగతా ప్లానెట్స్లో కూడా ఈ జీవం అనేది ఉందా, మానవులు నివసిస్తున్నారా అని చెప్పి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. दोनों ने इसकी कल्पना तो दूसरे ही रूप में की थी. दोनों ने इनकी कल्पना అంటే ఇద్దరు కూడా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. తబి ఏక్ ఆవాజ్ గూంజి ఈ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఆవాజ్ అంటే ఒక సౌండ్, ఒక వాయిస్ వాళ్ళకి వినిపించింది. అంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ ఎక్కడ ల్యాండ్ అయిందండి, వీళ్ళు ఎక్కడైతే కూర్చుని గార్డెన్లో మాట్లాడుకుంటున్నారో ఆ గార్డెన్లోనే స్పేస్ క్రాఫ్ట్ వచ్చి ఆగడం జరిగింది. దాని నుంచి ఒక మానవాకృతి బయటికి రావడం జరిగింది. అతను చూడటానికి ఎట్లా ఉన్నారండి, భూమి మీద నివసించే మనుషులు ఏ విధంగా ఉన్నారో సేమ్ అదే విధంగా అతను కూడా ఉండడం జరిగింది. కానీ ఆకృతి మాత్రం కొంచెం కొద్దిగా పెద్దగా అతను ఉండడం జరిగింది. వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మిగతా ప్లానెట్స్లో కూడా మనలాగా హ్యూమన్ జీవిస్తూ ఉన్నారా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక సౌండ్ వాళ్ళకి వినిపించడం జరిగింది. హలో ఏమని వినిపించిందంటే హలో అంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ నుంచి దిగిన పర్సన్ హలో అని చెప్పి వీళ్ళని పలకరిస్తున్నారు. హమ్ లోగ్ ఇస్ గ్రహ సే ఏక్ ప్రకాశ్ వర్ష దూర్ కే ఏ గ్రహకే వాసీ హై. వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తున్నారండి, హమ్ లోగ్ మేము ఇక్కడ నుంచి ఏక్ ప్రకాశ్ వర్ష దూర్ సే 1 లైట్ ఇయర్ అండి. ప్రకాశ్ వర్షం అనే 1 లైట్ ఇయర్. లైట్ ఇయర్ అంటే 9.46 × 10⁻12 అని చెప్పి మనం మీరు ఫిజిక్స్లో నేర్చుకుంటూ ఉంటారు కదా. 1 లైట్ ఇయర్ అంటే ప్లానెట్స్ మధ్య దూరాన్ని కొలవడానికి లైట్ ఇయర్స్లో మనం కొలుస్తూ ఉంటాం. వాళ్ళు చెప్తున్నారండి, ఆ స్పేస్ క్రాఫ్ట్ నుంచి వచ్చిన పర్సన్ ఏం చెప్తున్నారు అంటే इस ग्रह से एक प्रकाश वर्ष दूर के एक ग्रह के वासी है. మేము ఎవరు అంటే మీ ప్లానెట్ నుంచి అంటే ఎర్త్ నుంచి 1 లైట్ ఇయర్ దూరంలో ఉన్న వేరే ప్లానెట్కి సంబంధించిన పర్సన్స్ మేము. हम लोग यहाँ एक మిషన్ के तहत आए हैं. हम लोग మేము ఇక్కడికి ఒక మిషన్ గురించి ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది ఎర్త్ మీదకి. आवाज़ को सुन प्रोफेसर दीपेश और प्रोफेसर विकास के आश्चर्य की सीमा नहीं रही. आवाज़ के सुन అతను మాట్లాడిన మాట ఆ వాయిస్ విని ప్రొఫెసర్ దీపేష్కి ప్రొఫెసర్ వికాస్కి ఆశ్చర్యకి సీమా నహి రహి. ఆశ్చర్యం అంటే వాళ్ళ ఆశ్చర్యానికి బౌండరీస్ అసలు హద్దులే లేవటండి. అంటే మానవాకృతిలో ఉండడమే కాదు మాట్లాడటం కూడా మనలాగానే అతను మాట్లాడుతూ ఉన్నారు కదా, చాలా ఆశ్చర్యపోయారు. క్యోంకి ఉస్కి ఆవాజ్ బి హమారీ హీ తరహ్ థీ. ఎందుకంటే అతను మాట్లాడే విధానం కూడా ఎట్లా ఉందట, సేమ్ మన హ్యూమన్స్ ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నామో అదే విధంగా అతను కూడా మాట్లాడడం జరిగింది. మిషన్ కైసా మిషన్ వెంటనే క్వశ్చన్ చేశారండి ఇద్దరు. మిషన్ అంటే అతను చెప్పారు కదా స్పేస్ నుంచి వచ్చిన ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మేము ఏలియన్ అని చెప్పుకోవచ్చు, లేదంటే ఒక పర్సన్ అని చెప్పొచ్చు. అతను ఒక మిషన్ గురించి మేము ఎర్త్ మీదకి వచ్చామని అన్నారు కదా. వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారండి, ఏ మిషన్ గురించి మీరు వచ్చారు, కైసా మిషన్, క్యా తుమ్హారే ఔర్ సాథీ హై. సాథీ మానే ఫ్రెండ్స్ అండి, మీరు కాకుండా ఇంకా మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారా. दोनों ने एक साथ उस अंतरिक्ष यात्री से पूछा. दोनों ने एक साथ ఇద్దరు ఒకేసారి ఆ స్పేస్ నుంచి వచ్చిన పర్సన్ని అడగడం జరిగింది. హా मेरे कई साथी इस संपूर्ण नीले ग्रह पर फैले थे. హా మేరే కయి సాథి అవునండి మా కయి సాథి చాలా మంది సో మెనీ ఫ్రెండ్స్ కూడా సంపూర్ణ నీలే గ్రహ పర్ ఫైలైతే. సంపూర్ణ నీలే గ్రహం అనే అండి మన భూమిని బ్లూ ప్లానెట్ అని చెప్పి ఎర్త్ని బ్లూ ప్లానెట్ అంటూ ఉంటాం కదా. వాళ్ళు చెప్తున్నారు మేమే కాదండి మాకు సంబంధించిన ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ మొత్తం ఈ ఎర్త్ అంతా కూడా స్ప్రెడ్ అయి ఉన్నారు. अब हमारा मिशन पूरा हो चुका है.
इसलिए अब हम अपने ग्रह पर वापस जा रहे हैं. अब हमारा మిషన్ పూరా हो चुका है. ఇప్పుడు మేము ఏ మిషన్ గురించి అయితే భూమి మీదకి వచ్చామో అది కంప్లీట్ అయిపోయింది. इसलिए अब हम अपने ग्रह पर वापस जा रहे हैं. అందువల్ల తిరిగి మేము మా ప్లానెట్ కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. लेकिन तुम्हारा मिशन क्या है? వెంటనే మళ్ళీ వీళ్ళు క్వశ్చన్ చేశారు ఏమని, लेकिन तुम्हारा मिशन क्या है? అసలు ఏ మిషన్ గురించి మీరు ఎర్త్ మీదకి వచ్చారు? कहीं तुम पृथ्वी पर तबाही तो नहीं मचाना चाहते हो? వెంటనే వాళ్ళు క్వశ్చన్ చేశారండి ఏమని, మీరు పృథ్వీ పర్ తబాహి అంటే డిస్ట్రక్షన్, ఈ భూమిని మీరు నాశనం చేయడానికి కానీ మీరు ఈ భూమి మీదకి వచ్చారా అని చెప్పి క్వశ్చన్ చేశారు. कहीं तुम इस पर अधिकार करना तो नहीं चाहते? ఒకవేళ మీరు ఈ భూమి మీద అధికారాన్ని సంపాదించడానికి అంటే ఆ ప్లానెట్ వాళ్ళు చూడండి ఒక కంట్రీ మీద వేరే కంట్రీ దాడి చేసి ఆ కంట్రీని వాళ్ళ ఆధీనంలో తీసుకుంటూ ఉంటారు కదా, రాజ్యాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీ ప్లానెట్ నుంచి కూడా మీరు మా భూమి మీద అథారిటీ చెలాయించడానికి మా భూమి మీద అధికారం తీసుకోవడానికి వచ్చారా అని చెప్పి క్వశ్చన్ చేశారు. ప్రొఫెసర్ వికాస్నే పూచా, ఇట్లా ప్రొఫెసర్ వికాస్ అడగడం జరిగిందండి. నహి, వాళ్ళు ఏమైనా ఆన్సర్ ఇస్తున్నారంటే నహి లేదు. हम यहाँ तबाही मचाने या अधिकार करने नहीं आए हैं. వెంటనే వాళ్ళు చెప్తున్నారు ఏమని, हम यहाँ तबाही मचाने, తబాహి అంటే తిరుగుబాటు చేయడానికి, మేము మీ మీద తిరుగుబాటు చేసి మీ భూమిని ఆక్రమించుకోవడానికి కానీ, యా అధికార్ కర్నే నహి ఆయే, అధికార్ అంటే మీ భూమి మీద మేము అధికారాన్ని చలాయించడానికి కానీ మేము ఇక్కడికి రాలేదు. हम तो आपकी उस विशाल जलराशि की कुछ मात्रा अपने ग्रह पर ले जाने के लिए आए थे. వాళ్ళ చెప్తున్నారండి ఏమనంటే, हम तो आपकी उस विशाल जलराशि की, విశాల జలరాశి మన ఎర్త్ మీద చాలా వాటర్ బాడీస్ ఉంటూ ఉంటాయి కదండి, డ్రింకింగ్ వాటర్ చాలా మనకి ఉంది. వాళ్ళు ఎందుకొని వచ్చారంటే ఆ విశాల జలరాశి, ఆ ఎక్కువగా మన దగ్గర ఉన్న వాటర్ బాడీస్లోంచి కొంచెం వాటర్ తీసుకొని అపనే గ్రహ పర్ లే జానే కే లియే ఆయతే, మా ప్లానెట్కి తీసుకుని వెళ్ళడానికి మేము రావడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పారు. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास को यह समझते देर नहीं लगी कि पृथ्वी का जल स्तर एकाएक क्यों कम हो गया है. ప్రొఫెసర్ దీపేష్ వికాస్ వీళ్ళిద్దరూ కూడా సైంటిస్టులు కదండి. వీళ్ళకి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, న్యూస్ పేపర్లో ఒక విషయం వచ్చింది ఏంటంటే ఎర్త్ మీద వాటర్ లెవెల్స్ అన్నీ సడన్గా డిక్రీజ్ అయిపోతూ ఉన్నాయి అని చెప్పి ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. దాని గురించే వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు కదండి. వెంటనే వీళ్ళిద్దరికీ అర్థమైంది ఎందుకని సడన్గా ఈ ఎర్త్ మీద ఉన్న వాటర్ బాడీస్లో ఉన్న వాటర్ అంతా కూడా సడన్గా డిక్రీజ్ అవ్వడానికి రీజన్ వీళ్ళిద్దరికీ కూడా తెలిసింది. కారణం ఏంటంటే ఆ ప్లానెట్ నుంచి వచ్చిన ఈ పర్సన్స్ చెప్పారు కదా, సంపూర్ణ నీలే గ్రహ పర్ ఫైలే హుయేతే అని, మొత్తం ఎర్త్ అంతా కూడా ఆ ప్లానెట్ నుంచి వచ్చిన పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏదైతే స్పేస్ క్రాఫ్ట్లో వాళ్ళకి వచ్చారో కిందకి, అటువంటి స్పేస్ క్రాఫ్ట్స్లో ఏం చేస్తున్నారంటే వాటర్ని తీసుకుని వాళ్ళ ప్లానెట్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి భూమి మీద వాటర్ లెవెల్స్ అన్నీ కూడా డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఈ విషయం ఇద్దరికీ కూడా అర్థమైందండి. लेकिन क्यों ले जा रहे हो यहाँ से यह जल, వెంటనే మళ్ళీ క్వశ్చన్ చేశారేమని, लेकिन क्यों ले जा रहे हो यहाँ से यह जल, కానీ ఎందుకని మా ఎర్త్ మా ప్లానెట్ నుంచి వాటర్ మీరు తీసుకుని వెళ్తున్నారు అని చెప్పి అడగడం జరిగింది. तुम्हें मालूम है कि हम बिना जल के जीवित नहीं रह सकते, మీకు తెలుసా వాటర్ లేకుండా భూమి మీద మేము కూడా నివసించలేము. అవును కదండి, ఇప్పటికే అంటే వాళ్ళు ఎంత వాటర్ తీసుకొని వెళ్ళారో, తీసుకుని వెళ్ళడం వల్లే ఈ సైంటిస్టులు అందరూ కనుక్కున్నారు ఏమని చెప్పి, సడన్గా వాటర్ బాడీస్లో ఉన్న వాటర్ అంతా కూడా డిక్రీజ్ అయిపోతూ ఉంది అని చెప్పి. మరి మీకు తెలియదా ఇట్లా మీరు వాటర్ అంతా తీసుకుని వెళ్ళిపోయారంటే భూమి మీద ప్రాణులన్నీ మేమన్నీ మా జీవనాధారం ఈ నీరు అనేది కదా, మరి అది లేకపోతే మేము జీవించి ఉండలేమని మీకు తెలియదా అని చెప్పి వీళ్ళు అడిగారు. మాలూమ్ హై, వెంటనే వాళ్ళు ఆన్సర్ చేశారండి, మాలూమ్ హై మాకు తెలుసు. ఇస్లియే హమ్ ఇస్కి సిర్ఫ్ థోడీ సీ మాత్ర అపనే గ్రహ పర్ లే జా రహే హై, ఇస్లియే ఇందువల్లే మేము हम इसकी सिर्फ थोड़ी सी मात्रा अपने ग्रह पर ले जा रहे, लिटिल अमाउंट ऑफ वाटर మాత్రమే, మీకున్న వాటర్ బాడీస్లోంచి అంతా వాటర్ మేము తీసుకుని వెళ్ళడం లేదు, లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ కొంత మాత్రమే, అంటే మాకు కావాల్సినంత మాత్రమే మేము తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. हमारे ग्रह के जल में एक विशेष प्रकार के विषाणुओं के मिल जाने के कारण वह जहरीला हो गया है. हमारे ग्रह के जल में, हमारे ग्रह के మా ప్లానెట్లో ఉన్న వాటర్లో ఏక్ విశేష ప్రకారకే విషాణువుకే మిల్ జానేకే కారణ్, అంటే టాక్సిక్ కెమికల్స్ కలిసిపోయేటండి ఆ వాటర్లో. అంటే వాటర్ని పొల్యూట్ చేయడం అయి ఉండవచ్చు, ఏం జరిగిందో తెలియదు కానీ టాక్సిక్ కెమికల్స్ కలిసిపోవడం వల్ల వహ జహరీలా హో గయా హై, అవి ఏమైపోయినట్టు పాయిజనస్, అంటే ఆ వాటర్ అంతా విషతుల్యంగా మారిపోయిందటండి వాళ్ళ ప్లానెట్లో ఉన్న వాటర్ అంతా. అంటే ఇప్పుడు కూడా చూడండి మనం కూడా పొల్యూట్ చేసేస్తూ ఉన్నాం, మనం
డెవలప్ అవుతున్నామని చెప్పి అనుకుంటూ ఉన్నాం, కానీ మన ఎర్త్ కానీ మన ఎయిర్ కానీ మన వాటర్ అంతా కూడా మన చేతులతో మనం ఖచ్చితంగా పొల్యూట్ చేస్తూ ఉన్నామండి. అంటే మనం జీవించడానికి ఎంత డబ్బు అయితే మనం సంపాదించవచ్చు, కానీ ఈ ప్యూర్ ఎయిర్ ప్యూర్ వాటర్ లేకుండా మనం జీవించి ఉండలేమో అనే విషయాన్ని మనిషి ఖచ్చితంగా తెలుసుకోవాలి. उसके उपयोग से हमारे ग्रह पर महामारी ఫైల్ గయి హై. ఉస్కే ఉపయోగ్ సే అంటే ఆ వాటర్ని ఏదైతే టాక్సిక్ కెమికల్స్ కలిసిపోయాయో అవి జహరీలా అంటే విషతుల్యం అయిపోయిన వాటర్ని తీసుకోవడం వల్ల మహమ్మారి ఫైలీ గయి అంటే డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అయ్యాయట. జిస్సే వహాకే లోగ్ మర్నే లగే హై. అందువల్ల అక్కడ ప్రజలందరూ ఏమైపోతున్నారంటే చనిపోసాగారు. హమ్నే తో ఉన్ విషాణువుం కో నష్ట కర్ దియా హై. వీళ్ళు సైంటిస్టులు ఏం చేశారంటే అక్కడ విషాణువు అంటే ఏవైతే పాయిజనస్ అయిపోయిందో వాటర్ అదంతా కూడా ప్యూర్ చేయడం మొదలుపెట్టారు. లేకిన్ కానీ జల్ మే ఘులే జహర్ కో అభీ తక్ పహచాన్ నహీ పాయే హై. కానీ ఆ జల్ మే ఘులే ఆ వాటర్లో కలిసిపోయిన డిజాల్వ్డ్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు మేము కనుక్కోలేకపోయినా కరెక్ట్గా ఆ డిజాల్వ్డ్ సబ్స్టెన్స్ ఏదైతే ఆ వాటర్లో కలిసి ఉంది అనేది మేము తెలుసుకున్నట్లయితే ఇంకా మేము ఆ వాటర్ని ఏం చేసుకోవచ్చు, ప్యూరిఫై చేసుకోవచ్చు. ఇంకా మా ప్రాసెస్ అంతవరకు రాలేదు, అంటే కొంచెం కనుక్కున్నాం కానీ ఇంకా ఆ డిజాల్వ్ సబ్స్టెన్స్ని మేము కనుక్కోలేకపోయాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారండి. जल को विषहीन बनाने में समय लगेगा. జల్ కో విషహీన్ బనానే మే ఇంకా ఈ ప్రాసెస్లో జల్ కో విషహీన్ బనానే మే ఇంకా వాటర్ని ఇంకా పాయిజనర్ లేకుండా ఇంకా ప్యూర్ వాటర్గా తయారు చేయడానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది. పానీకే అభావ్ మే హమారే లోగ్ మర్ రహే హై. పానీకే అభావ్ మే అంటే వాటర్ లేకపోవడం వల్ల హమారే లోగ్ మర్ రహే హై అక్కడ మా ప్లానెట్లో ఉన్న పీపుల్ అంతా కూడా చనిపోతున్నారు. अपने अस्तित्व के लिए हमने निर्णय लिया कि हम जल्द से जल्द अन्य किसी ग्रह की खोज कर वहाँ का पानी अपने ग्रह पर ले जाएंगे. अपने अस्तित्व के लिए అంటే మమ్మల్ని మేము రక్షించుకోవడం, అస్తిత్వం అంటే వాళ్ళు సేవ్ చేసుకోవడం కోసం హమ్నే నిర్ణయం లియాకి మేము ఒక డెసిషన్ తీసుకున్నామండి. హమ్ జల్ద్ సే జల్ద్ అన్య కిసీ గ్రహకి ఖోజ్ కర్ మేము ఎంత త్వరగా ఎంత వీలైతే అంత తొందరగా కిసీ గ్రహకి ఖోజ్ కర్ ఏదో ఒక ప్లానెట్ని మేము కనిపెట్టి వహాకా పానీ అప్నే గ్రహ పర్ లే జాయేంగే అక్కడ వాటర్ని నేను మా ప్లానెట్కి తీసుకొని వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం. अपने ग्रह के लोगों का जीवन बचाएंगे అంతేకాదు వాటర్ని తీసుకువెళ్ళి మా ప్లానెట్లో ఉన్న ప్రజలందరినీ రక్షించాలని చెప్పి అనుకున్నాం. हमारी नज़र आपके नीले ग्रह पर पड़ी. हमारी नज़र మా దృష్టి आपके नीले ग्रह पर पड़ी మీ బ్లూ ప్లానెట్ మీద పడింది. जो हमसे अधिक नज़दीक था. जो हमसे अधिक అంటే వాళ్ళ ప్లానెట్ నుంచి మన ప్లానెట్ నజదీక్ అంటే నియర్గా ఉందంటండి. చెప్పుకున్నాం కదా ఫస్ట్లోనే వాళ్ళ ప్లానెట్ నుంచి మన ప్లానెట్ ఎంత దూరంలో ఉందంటే 1 లైట్ ఇయర్ దూరంలో ఉంది అని చెప్పుకున్నాం. అంటే వాళ్ళ ప్లానెట్ నుంచి మన ప్లానెట్ మిగతా ప్లానెట్స్ కంటే దగ్గరగా ఉందిట. हम यहाँ उतर आए అందుకలే మేము ఇక్కడికి వచ్చాం. हम लोगों ने यहाँ पर विशाल जल भंडारों को देखा और निर्णय किया कि हम जब तक हमारे ग्रह पर पानी शुद्ध नहीं हो जाता तब तक हम लोग यही से जल को अपने ग्रह पर ले जाएंगे. हम लोगों ने यहाँ पर विशाल जल भंडारों को देखा. వెంటనే వాళ్ళు నియర్గా ఉన్న మన ప్లానెట్కి వచ్చారు. వచ్చిన తర్వాత మన వాటర్ బాడీస్ అన్నిటిని చూసారటండి. నిర్ణయ కియాకి అంతే వెంటనే డెసిషన్ తీసుకున్నారు ఏమని, జబ్ తక్ హమారే గ్రహ పర్ పానీ శుద్ధ నహీ హో జాతా ఎప్పటి వరకు అయితే వాళ్ళ ప్లానెట్లో వాటర్ అంతా ప్యూర్గా మారదో तब तक हम लोग यही से जल को अपने ग्रह पर ले जाएंगे. అప్పటి వరకు కూడా వాళ్ళ ప్లానెట్లో ఉన్న పీపుల్కి అవసరమైన వాటర్ అంతా కూడా మన ఎర్త్ నుంచి తీసుకొని వెళ్ళాలని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకున్నట్ట. हम लोग लगभग 1 सप्ताह से जल को विशेष यान की सहायता से ले जा रहे हैं. हम लोग लगभग 1 सप्ताह से అంటే మేము అప్రాక్సిమేట్గా ఇంచుమించుగా 1 వీక్ని సప్తాహం అనే వీక్ అండి 1 వీక్ నుంచి జల్కో విశేష యాన్కి సహాయత సే ఒక విశేష యాన్ అంటే వీళ్ళు స్పేస్ క్రాఫ్ట్ వీళ్ళు చూసారు కదా వీళ్ళు గార్డెన్లో ఏదైతే స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అయిందో ఆ స్పేస్ క్రాఫ్ట్ సహాయంతో పానీకో లే జా రహే హై వీళ్ళు వాటర్ని భూమి మీద నుంచి వాళ్ళ ప్లానెట్కి తీసుకొని వెళ్తున్నారు. हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहते थे. हम लोग अपना मिशन మేము మా మిషన్ని చుప్చాప్ అంటే సైలెంట్గా అంటే ఎవరికి తెలియకుండానే ఈ మిషన్ని కంప్లీట్ చేసేయాలి అని చెప్పి అనుకున్నాం. వహ బోలా मैं वहाँ का राजा होने के नाते आपसे माफ़ी मांगता हूँ అంటే 1 వీక్ అయిపోయింది వాళ్ళకి కావాల్సిన వాటర్ అంతా తీసుకొని వెళ్తూ ఉన్నారు.
ఈ మిషన్ అంతా చాలా సైలెంట్గా కంప్లీట్ చేయాలి అని చెప్పి అనుకున్నారు కదా. ఆ వచ్చిన ఆ ఏలియన్ చెప్తున్నారు ఏమని, మై వహాక రాజా హోనే కే నాతే ఆప్సే మాఫీ మాంగ్తా హూ, నేను అక్కడ కింగ్ అయినందువల్ల, అంటే ఆ ప్లానెట్కి నేను కింగ్ అయినందువల్ల మా అందరి తరపు నుంచి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. हम लोगों ने बिना आपकी अनुमति के आपकी अमूल्य जलनिधि को चुराया और अपने ग्रह पर ले गए. हम लोगों ने बिना आपकी अनुमति के, వితౌట్ పర్మిషన్, మేము మీ భూమి మీద ఉన్న మీ పర్మిషన్ తీసుకోకుండా ఆప్కి అమూల్య జలనిధికో చురాయా, ఇంకా మీ చాలా విలువైన జలనిధి, మీ వాటర్ బాడీస్ నుంచి వాటర్ అంతా కూడా మేము చురాయా అంటే దొంగిలించాం. అంటే అడగకుండా ఎవరైనా ఏదైనా వస్తువు తీసుకుంటే ఖచ్చితంగా అది దొంగిలించినట్టే కదా. కాబట్టి చెప్తున్నారు, మిమ్మల్ని అడగకుండా మీ పర్మిషన్ లేకుండా మీ ప్లానెట్ నుంచి వాటర్ తీసుకొని వెళ్ళాం కాబట్టి మేము ఏం చేసాం, దొంగిలించాం మీ వాటర్ని. और अपने ग्रह पर ले गए, అంతేకాదు ఇక్కడ నుంచి వాటర్ దొంగిలించి ఎక్కడికి తీసుకొని వెళ్ళాం, మా ప్లానెట్కి మేము తీసుకొని వెళ్ళాం. अंतरिक्ष यात्री अपनी बातें समाप्त कर अपने यान में बैठकर अंतरिक्ष की ओर उड़ चले. अंतरिक्ष यात्री अपने बातें समाप्त कर, అంతరిక్ష యాత్రి ఆ స్పేస్ నుంచి వచ్చిన పర్సన్ అపనీ బాతే సమాప్త కర్, తన చెప్పవలసిన మాటల్ని కంప్లీట్ చేసి అపనీ యాన్ మే బైట్కర్, తన ఏ స్పేస్ క్రాఫ్ట్లో వచ్చారో అదే స్పేస్ క్రాఫ్ట్లో కూర్చొని అంతరిక్షకి ఓర్ ఉడ్చెల్లే, స్పేస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास टकटकी लगाए इस अंतरिक्ष यान के बारे में सोच रहे थे. ప్రొఫెసర్ దీపేష్ और ప్రొఫెసర్ వికాస్ ఇద్దరు కూడా ఏం చేస్తున్నారండి, చాలా ఆశ్చర్యంతో అంతరిక్ష యాన్ కే బారే మే సోచ్ రహే थे, అలా వెళ్ళిపోయిన స్పేస్ క్రాఫ్ట్ గురించి ఆలోచిస్తూ ఇద్దరు అక్కడే గార్డెన్లో నిలబడి ఉన్నారు. कुछ क्षणों में वह अंतरिक्ष यान उसकी आंखों से ओझल हो गया. వాళ్ళు చూస్తూ ఉండగానే कुछ క్షణంలో, కొన్ని క్షణాలలోనే ఆ స్పేస్ క్రాఫ్ట్ అనేటువంటిది ఉన్కి ఆంఖోం సే ఓజల్ హో గయో, ఓజల్ హోనా డిజపియర్ అంటే మాయమైపోయిందండి, అంటే అది స్పేస్లోకి వెళ్ళిపోయింది, వీళ్ళకి కనిపించలేదన్నమాట. अचानक प्रोफेसर विकास की नज़र एक वस्तु पर पड़ी. అచానక్ అంటే సడన్లీ ప్రొఫెసర్ వికాస్ దృష్టి అక్కడ ఒక వస్తువు మీద పడిందట. అదే గార్డెన్లో వాళ్ళు నిలబడి ఉన్నారు, అక్కడ ఒక వస్తువు వాళ్ళకి కనిపించింది. उस पर लिखा था हमें आशा है कि आप लोगों ने हम अंतरिक्ष जलचोरों को माफ़ कर दिया होगा. అక్కడ ఏదో రాసి కనిపించింది, ఒక వస్తువు ఉందిటండి, దాని మీద రాసి ఉందిట ఏమని, हमें आशा है कि आप लोगों ने हम अंतरिक्ष जलचोरों को माफ़ कर दिया होगा. మేము ఆశిస్తున్నాము అంతరిక్ష జలచోరు అంటే అంతరిక్ష నుంచి వచ్చిన థీవ్స్, దొంగలు కదా వీళ్ళు, ఆ స్పేస్ నుంచి వచ్చిన ఈ థీవ్స్ దొంగల్ని మమ్మల్ని మీరు క్షమించారని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే సారీ చెప్పాడు, ఆ కింగ్ అని చెప్పుకున్నాడు కదండి, అతను సారీ చెప్పి స్పేస్ క్రాఫ్ట్లో వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఒక వస్తువుని అతను విడిచిపెట్టడం జరిగింది, దాని మీద ఇది రాసి ఉందిట. ఆప్సే ప్రార్థన హై కి आप अपने జలాశయం को साफ और सुरक्षित रखे. आपसे ఇక్కడ చెప్తున్నారు చూడండి, आप अपने జలాశయం को साफ और सुरक्षित रखे. आपसे ప్రార్థన, మేము మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మీ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సురక్షితంగా ఉంచుకోండి. తాకి ఆప్కో భీ హమారీ తరహ జల్చోర్ నా బన్నా పడే, ఎందుకంటే మీరు కూడా మాలాగా జల్చోర్ అంటే వీళ్ళు ఏం చేశారు, మన గ్రహానికి వచ్చి మనల్ని అడగకుండా, మన పర్మిషన్ లేకుండా వాటర్ని తీసుకుని వెళ్ళి ఒక దొంగల్లాగా ఉన్నారు కదా, మీరు కూడా ఆ విధంగా ఉండకూడదు అని చెప్పి అంటున్నారు. అంటే ఏంటి, మనం కూడా ఇప్పుడు చూడండి చాలా డెవలప్ అవుతున్నాము అని చెప్పి అనుకుంటూనే అన్నీ మనం ఏం చేస్తున్నాం, పొల్యూట్ చేసేస్తూ ఉన్నామండి. మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏమి ఇస్తున్నాం అంటే, మనం ఎంత వెల్త్ సంపాదించి వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి, లేదంటే తినడానికి స్వచ్ఛమైన ఏ విధమైన కల్తీ లేని ఫుడ్, లేదంటే ప్యూర్ ఎయిర్, వాటర్, ఇవి వాళ్ళకి చాలా అవసరం అండి. ఇవన్నీ కూడా మనం పొల్యూట్ చేసేసి నెక్స్ట్ జనరేషన్ అసలు జీవించలేని స్థితిని మనం కలగజేస్తూ ఉన్నాం. అంటే వాళ్ళకి ఎంత వెల్త్ మనం సంపాదించి ఇచ్చినా అదంతా వేస్ట్ అయిపోతుంది. ఒక చిన్న డిసీజ్ వచ్చి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు అంటే మీరు సంపాదించి ఇచ్చిన అదంతా కూడా ఖర్చు అయిపోతుందండి. కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఇవ్వవలసింది ఏంటంటే అంత స్వచ్ఛమైన ఇవన్నీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చెప్తూ ఉన్నారు, మీరు కూడా మీ వాటర్ బాడీస్ని జాగ్రత్తగా రక్షించుకోండి. ఒకవేళ వాటిని మీరు కూడా పొల్యూట్ చేసుకున్నట్లయితే మీరు కూడా మరొక గ్రహానికి వాటర్ కోసం దొంగలుగా వెళ్లాల్సి ఉంటుందేమో అని చెప్పి అక్కడ ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. ఆఫీకా అంతరిక్ష జలచోరు మిత్ర, చూడండి ఇక్కడ ఏమని రాశారు, ఆఫీకా అంతరిక్ష జలచోరు మిత్ర, మీ అంతరిక్షాన్ని నుంచి వచ్చిన మిత్రుడు. ఎటువంటి మిత్రుడు అండి, తీఫ్ అన్నమాట, దొంగ మిత్రుడు.
సంచార మాధ్యమం కేలియే విజ్ఞాన బ్రాకెట్లో ఇవ్వడం జరిగిందంటే అంటే ఈ లెసన్ దేని నుంచి తీసుకోవడం జరిగిందంటే సంచార మాధ్యమం కేలియే విజ్ఞాన్ అనే దాని నుంచి తీసుకోవడం జరిగింది. స్టూడెంట్స్ మీకు అందరికీ అర్థమైంది కదండి. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చారు, వాటిని ఒకసారి చూడండి. 4th క్వశ్చన్ చూడండి. మానవాకృతి అంతరిక్ష యాత్రి కహా సే ఆయే థే. మానవాకృతి అంతరిక్ష యాత్రి, మానవాకృతి అంటే ఆ వచ్చిన స్పేస్ నుంచి వచ్చిన పర్సన్ ఎట్లా ఉన్నారు, మానవాకృతిలోనే ఉన్నారు. అంతరిక్ష యాత్రి కహాసే అయితే ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి అడగడం జరిగింది. మానవాకృతి అంతరిక్ష యాత్రి हमारे इस ग्रह से 1 प्रकाश वर्ष दूर के एक ग्रह के वासी हैं. మానవాకృతిలో ఉన్న అంతరిక్ష యాత్రి ఎక్కడి నుంచి వచ్చారంటే మన ఎర్త్ నుంచి 1 ప్రకాశ వర్ష 1 లైట్ ఇయర్ దూరంలో ఉన్న వేరే ప్లానెట్ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ 5th క్వశ్చన్. వే పృథ్వీ పర్ క్యోం ఆయే. అతను పృథ్వీ పర్ భూమి మీదకి వారు ఎందుకని వచ్చారు. अंतरिक्ष यात्री के ग्रह का जल जहरीला हो गया है. अंतरिक्ष यात्री का जल, అక్కడ అంతరిక్ష యాత్రి ఏ ప్లానెట్ నుంచి అయితే వచ్చారో అక్కడ వాటర్ అంతా కూడా ఏమైందండి, జహరీలా हो गया, విషతుల్యం అయిపోవడం జరిగింది. पानी के अभाव में वे पृथ्वी पर एक मिशन के तहत आए. पानी के अभाव में అంటే వాళ్ళకి వాటర్ లేకపోవడం వల్ల, అంటే తాగడానికి వాటర్ అంతా కూడా విషంగా మారిపోవడం వల్ల, వాళ్ళు వాటర్ లేకపోవడం వల్ల వాటర్ తీసుకుని వెళ్ళడానికి మన ప్లానెట్కి రావడం జరిగింది. उनका मिशन यह है कि विशाल जल राशि की कुछ मात्रा अपने ग्रह पर ले जाना. వాళ్ళ యొక్క మిషన్ ఏంటంటే మన దగ్గర ఉన్న వాటర్ బాడీస్ చాలా ఎక్కువ చక్కగా వాటర్ మన ఎర్త్ మీద ఉంది, దాని నుంచి వాళ్ళ ప్లానెట్లో ఉన్న ప్రజల అవసరానికి కావాల్సిన కొంచెం వాటర్ని తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఉన్కి ప్రార్థన జ్ఞాతి, వాళ్ళు ఏమని రిక్వెస్ట్ చేశారు, ఆ స్పేస్ నుంచి వచ్చిన పర్సన్స్ ఏమని రిక్వెస్ట్ చేశారు. उनकी प्रार्थना यह थी कि हम अपने जलाशयों को साफ और सुरक्षित रखें. వాళ్ళు ఏమని రిక్వెస్ట్ చేసి వెళ్ళడం జరిగిందంటే మన వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాటిలన్నింటినీ క్లీన్గా ఉంచుకోండి, సురక్షితంగా ఉంచుకోండి. తాకి హమే బీ ఉన్కి తరహ జల్చోర్ నా బన్నా పడే. ఎందుకంటే మనం కూడా వాళ్ళగా నీటి కోసం దొంగలుగా మరి వేరే ప్లానెట్కి వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళ యొక్క ఉద్దేశం. ఓకే స్టూడెంట్స్, మీకు అందరికీ అర్థమైంది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్.